ట్యాపింగ్ కేసులో విచారణ ముమ్మరంగా సాగుతోంది. రాధాకిషన్ రావు కస్టడీ 3వ రోజుకు చేరింది. నిన్న ఆయన స్వల్ప అస్వస్థతకు గురి కావడంతో వైద్య పరీక్షలు నిర్వహించారు. విచారణ అంత డీటెయిల్డ్గా సాగలేదు. అదే సమయంలో నల్గొండలో పనిచేస్తున్న 2 కానిస్టేబుల్ను విచారించారు. వాళ్ళిద్దరూ గతంలో ఎస్ఐబిలో పనిచేసి ఉండడంతో ఈ కేసుకు సంబంధించి పలు ప్రశ్నలకు సమాధానాలు రాబట్టారు. రాధాకిషన్ రావుకు ప్రభాకర్ రావు ఎంతమంది వివరాలు అందించారనే అంశంపై దర్యాప్తు బృందం ఫోకస్ చేస్తోంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సురేష్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సురేష్, చెప్పండి, ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ రోజుకో మలుపు తిరుగుతుంది. రోజు కొన్ని కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. కొత్త మంది వెలుగులోకి వస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ప్రస్తుతం ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించి ఎవరెవరి ఫోన్లు ట్యాప్ చేశారు, రాధాకిషన్ రావు ఎటువంటి అంశాలను బయటపెట్టే అవకాశం ఉంది? ఈ రోజు 3వ రోజు కస్టడీ ప్రారంభమైంది. రాధాకిషన్ రావుకి సంబంధించిన విచారణ బృందం ప్రత్యేకంగా రెడ్ డీసీపీ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో కొనసాగుతుంది. ఆయన నిన్న కొంచెం అస్వస్థతకు గురి కావడంతో నిన్న పెద్దగా విచారించలేదు. వాటికి సంబంధించిన వివరాలన్నిటిని కూడా ఆయన వైద్య పరీక్షల అనంతరం 2 గంటల పాటు విచారించి ఆయన రెస్ట్ తీసుకోమని చెప్పడం జరిగింది. ఈ రోజు ఉదయం 8 గంటలకే రాధాకిషన్ రావు 3వ రోజు కస్టడీ ప్రారంభమైంది. ఆయన విచారణకు సంబంధించిన క్వశ్చన్లను అడుగుతూ ఉన్నారు. ప్రత్యేకమైన ఎస్ఐబి కార్యాలయంలో ఆధారాలు ధ్వంసం చేయడానికి ఎలా సహాయం చేశాడు, ఎవరెవరు వెళ్లారు, ప్రణీత్ రావుకి సంబంధించి రాధాకిషన్ రావు ఎవరి ఫోన్లు తీసుకొని నెంబర్లు ఇచ్చి వాళ్ళ ఇన్ఫర్మేషన్ ద్వారా రైట్ చేశాడు, వారికి సంబంధించిన పూర్తి వివరాలు రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఫామ్ హౌస్ కేసు కూడా ఏదైతే సైబరాబాద్ పరిధిలో జరిగిన ఎమ్మెల్యే కొనుగోళ్లకు సంబంధించిన ఫామ్ హౌస్ కేసులో కూడా రాధాకిషన్ రావు పాత్ర రావడంతో ఆయన దానికి సంబంధించిన వివరాలు కూడా అడిగి రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ నల్గొండలో 2 కానిస్టేబుల్ ఎస్ఐబిలో పనిచేసిన సమయంలో ఫోన్ ట్యాపింగ్ లో వాళ్ళ పాత్ర కూడా ఉన్నట్టు గుర్తించి నిన్న వారిని నల్గొండ నుంచి అదుపులోకి తీసుకొని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో విచారిస్తున్నారు. వారికి సంబంధించి ఎవరెవరి ఫోన్లు ట్యాపింగ్ చేశారు, మునుగోడు బై ఎలక్షన్ సమయంలో వీరిద్దరి పాత్ర కూడా చాలా కీలకంగా ఉన్నట్టు గుర్తించడం జరిగింది. ఈ రోజు మొత్తానికి చాలా కీలకమైన సమాచారాన్ని రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. రాధాకిషన్ రావు విచారణ కూడా సహకరిస్తుండడంతో మొత్తం ఆయన స్టేట్మెంట్ అంతా కూడా వీడియో రికార్డ్ చేస్తున్నారు. ఇంకా ఎవరెవరి పేర్లు బయట పెట్టే అవకాశం ఉందనేది కూడా ఈ రోజు కానీ రేపు కానీ తెలిసే అవకాశం ఉంటుంది. రాధాకిషన్ రావు ఇచ్చే స్టేట్మెంట్ ఆధారంగా కొంతమంది రాజకీయ నాయకులకు కూడా నోటీసులు ఇచ్చి విచారణకు పిలువనున్నారు దర్యాప్తు బృందం. రైట్, థ్యాంక్ యూ సురేష్.